హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే చాలా టేస్టీగా క్రిస్పీగా పెసరపప్పుతోనైతే క్రిస్పీగా దోశలు అయితే వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం ఇక్కడ ఒక 2 గంటల ముందు ఒక కప్పు పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక 2 గంటలు నానాక శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి. ఈ పెసరపప్పులో అయితే నేను ఇంకా బియ్యం కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ఒక పెసరపప్పు ఒకటే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్నవి 2 ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 అల్లం ముక్కలు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పెసరపప్పులో ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం కదండి, దోశ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేయండి, స్కిప్ అయితే అస్సలు చేయొద్దండి ఉల్లిపాయలు అనేటివి. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్క మెత్తగా ఇలా పట్టేసుకోవాలన్నమాట. అప్పటిదప్పుడు వేసుకుంటే కూడా దోశలు అనేటివి చాలా బాగుంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇంకా మనం బియ్యం వేయకపోయినా కానీ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఎక్కువసేపు నానాల్సిన పని లేదు. ఓన్లీ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇదంతా బాగా కలిపేసుకుందాము. డైరెక్ట్గా ఇలా ఒకసారి పెసరపప్పుతోనైతే మీరు దోశలు వేసి చూడండి, చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇంకా స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక ఉల్లిపాయతో ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇక దోశ బ్యాటర్ తీసేసుకొని ఒక గరిటెడు వరకు పిండి వేసుకొని చక్క పల్చగా దోశ వేసేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మీకు 2 రకాల దోశలు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ వేస్తున్నాను. ప్లెయిన్ దోశ అనడమే కానీ మనం దీంట్లో ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, అలాగే అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా. ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి. పైనుంచి కొద్దిగా నూనె వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చేసుకోవాలి దోశ అనేది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కాలిందో మనకి దోశ. చక్క క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి. బియ్యం వేస్తేనే మనకి దోశ కరకరలాడుతూ వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు. వట్టి పెసరపప్పుతో కూడా ఇలా చక్కగా క్రిస్పీగా వస్తుంది దోశలు అయితే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడైతే దోశను తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసేసుకుందాము. చక్క పల్చగా వస్తాయండి. పెనమంతా వేసేసుకోవచ్చు మనము పల్చగా దోశ అనేది. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన అల్లం తురుము ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకొని కలుపుకొని మనం వేసుకున్న దోశ పైన ఇలా వేసేసుకోవాలన్నమాట. ఒకటి ప్లెయిన్ దోశ వేసుకున్నాము. ఇప్పుడేమో ఆనియన్స్ వేసి ఒక దోశ వేసుకుంటున్నాం కదండి. చక్క పైనుంచి మళ్ళీ దీని మీద కూడా ఆయిల్ వేసేసుకొని ఇది కూడా చక్కగా ఎర్రగా కాల్చేసుకుందాము దోశ అనేది. చాలా బాగా వస్తాయండి పెసరపప్పుతోని. మనం పచ్చపెసర్లతో వేసుకుంటాం కదా, వాటిలాగానే ఇవి కూడా పెసరపప్పుతో కూడా చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు. తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చక్కగా దోశ అనేది మనకి చూసారు కదా చక్కగా బ్రౌన్ కలర్లో కాలింది. దీన్ని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను ఈ 2 దోశలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. కరకరలాడుతూ వస్తాయండి దోశలు మటుకు చాలా బాగుంటాయి. ఇంకా నేను వీటితోనైతే ఇక్కడ చట్నీ, పల్లీల చట్నీ, అలాగే పల్లీల్లో కొద్దిగా పుట్నాలు వేసి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా అలాగే టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ దోశలకి టమాటా చట్నీ, పల్లి చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. 2 కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే అండి, చాలా సింపుల్గా పెసరపప్పుతో అయితే దోశలు ప్రిపేర్ చేసి చూపించేసా కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.